క్యాలీఫ్లవర్‌తో ఎన్ని రకాలు చేసినా ఏదో ఒక కొత్త ఐటెమ్ వస్తూనే ఉంటుందండి. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ ఆవకాయ వేస్తున్నా. ఎలా చేశానో చూసేయండి. క్యాలీఫ్లవర్‌ని ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని వేడి వేడి నీళ్లు ముక్కల మీద పోసేసేయండి. ఫెర్టిలైజర్స్ ఏమన్నా వాడుంటే దాని ఎఫెక్ట్ పోతుందనమాట. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచేసేసి కాలీఫ్లవర్ ముక్కలన్నీ తీసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోండి. ముక్కలకి అస్సలు తడి ఉండకూడదండి. అలా ఉంటే పచ్చడి మనకి పాడైపోతుంది. ముక్కలు చక్కగా ఆరితే గనక నెల రోజుల దాకా మనకి ఆవకాయ అస్సలు పాడవదనమాట. అందులోకి కొంచెం పసుపు, పావు కప్పు ఆవపిండి, పావు కప్పు కారం, పావు కప్పుకి తక్కువగా ఉప్పు కూడా వేసేసుకుని ముక్కలకి పసుపు, ఆవపిండి, కారం, ఉప్పు చక్కగా పట్టేలాగా కలిపేసేయండి. ఇలా కలిపిన దాంట్లోకి 2 నిమ్మకాయలు రసం పిండేసేయండి. నిమ్మరసం కూడా అంతా కలిసేలాగా మళ్ళీ ఒక్కసారి ముక్కలన్నీ చక్కగా కలిపేసేయండి. ఇలా కలిపితే ముక్కలకి కారం, ఉప్పు, ఆవపిండి అంతా చక్కగా పట్టుకుంటుందనమాట. నూనె కొంచెం వేడి చేసి మరి కాస్త ఇంగువ వేసేసి వేడి వేడి నూనె పచ్చడిలో వేసేసేయండి. ఒక్క అరగంట సేపు పక్కన ఉంచామనుకోండి, కాలీఫ్లవర్ ఆవకాయ మనకి రెడీ అయిపోతుందనమాట. ఈ ఆవకాయ 1 మంత్ దాకా అస్సలు పాడవదు. ఇప్పుడు పచ్చడిని కంచంలో వేసుకుని వేడి వేడి అన్నం ప్లేట్లో పెట్టేసుకుని దాని మీద పేరు నెయ్యే వేసుకోండి. వేడన్నం మీద కరిగిన పేరు నెయ్యితో పచ్చడి కలుపుకు తింటే అద్భుతంగా ఉంటుందండి. ఏంటి మీకు నోట్లో నీళ్ళూరుతున్నాయా? ఇంకెందుకు ఆలస్యం అండి, కాలీఫ్లవర్ ఆవకాయ చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టేసేయండి.